1.5 కేజీ ఉసిరికాయలు నిల్వ పచ్చడి చేశాను. నేను చేసి 10 డేస్ అయింది. సో, రెసిపీ షేర్ చేస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా మంచి ఉసిరికాయలు తీసుకొచ్చేసి సాల్ట్ ఏసేసి బాగా కడగండి 2, 3 సార్లు. దాని మీద ఏమైనా పురుగు లాంటిది ఏమైనా ఉన్నా లేకపోతే కెమికల్ ఎఫెక్ట్ ఉన్నా పోతది. కడిగేసిన తర్వాత కాటన్ క్లాత్‌లో ఇలా పరిచేసుకొని ఫ్యాన్ గాలి కింద 15 మినిట్స్ ఆరనివ్వండి. ఆరిన తర్వాత కాటన్ క్లాత్‌తో ప్రతి ఉసిరికాయని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత మీరు ముక్కలుగా పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ముక్కలు చేసుకోండి. ఇలా కాయపలంగా చేసుకోవాలనుకుంటే ఆ కాయల్ని చాక్‌తో 2 వైపులా కొంచెం కట్ చేసుకోండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ప్రాసెస్ చూసేద్దామా? కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర లో ఫ్లేమ్‌లో 30 సెకండ్స్ దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ 4.5 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేయించుకోవాలి. 30 సెకండ్స్ వేయించుకున్న తర్వాత కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిచ్చి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలోనే 1/2 లీటర్ నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసి కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉసిరికాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె యూస్ చేశాను. 3 to 4 మినిట్స్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక ఫోర్క్తో కానీ చాక్తో కానీ ఉసిరికాయని గుచ్చి చూస్తే కనుక 80% ఉడికినట్టుగా ఉంటే కనుక ఉసిరికాయలన్నింటినీ ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలని ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. 30 సెకండ్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు 7-8 ఎండుమిరపకాయలు ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్టవ్ ఆపేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తే మాడిపోకుండా ఉంటాయి. 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ ఈ ఆయిల్ అంతా చల్లారిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే షేర్ చేయలేకపోతున్నాను. నేను రాక్ సాల్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాను, సో అదే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అది వద్దు అనుకుంటే మామూలు సాల్టే యూస్ చేయండి. టేబుల్ స్పూన్తో మెజర్మెంట్ చెప్తున్నాను. 6 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. 2 డేస్ తర్వాత టేస్ట్ చేసి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీరు కూడా 2 డేస్ తర్వాత టేస్ట్ చేసి మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 200 గ్రామ్స్ కారం యాడ్ చేశాను. మా రుచికి తగినంత. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. 3 డేస్ తర్వాత టేస్ట్ చేసి ఒకవేళ కావాలనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న పౌడరు, వెల్లుల్లి రెబ్బలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, తొక్కు తీసినవి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను. 4 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను. ఆ నిమ్మరసం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ సిరమిక్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ దాంట్లో మాత్రం అస్సలు స్టోర్ చేయకూడదు. 2 డేస్ తర్వాత ఉప్పు, కారాలు, ఆయిల్ సెట్ చేసుకోవాలి. సో 1/2 లీటర్ ఆయిల్ కాచి చల్లార్చింది మళ్ళీ యాడ్ చేశాను. 1.5 కేజీ ఉసిరికాయలకి 750 ml ఆయిల్ పట్టింది. వెదర్ కండిషన్స్ వల్ల ఏమో బయట ఉంటే పాడైపోతున్నాయి పచ్చళ్ళు, అందుకని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. 1 ఇయర్ అయినా కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ మారదు. వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి.